అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చినాం. దీంట్లోనే చదువుకున్నా నేను కూడా. నేను చదువుకున్నా వీడు ఒకసారి. అంటే ఇప్పుడు ఏం వీడియో తీయాలో తెలియక జస్ట్ ఇట్లా యాక్చువల్గా వేరే వీడియో షూట్ ఉండే, అది కొంచెం కుర్రకు. అది ఆ పిల్ల గురించి నాకు ఎందుకు రా, ఇక మనం వాళ్ళని తీస్తున్నాం అనుకుంటున్నారు. మనకే మన శివబాయిని ఇప్పుడే అమ్మాయి పలకరించింది. జూనియర్ అన్నా, జూనియర్ అయినా మనం ఇదే కాలేజ్. ఇప్పుడు చాలా చెట్టు పెరిగినాయి ఘోరంగా. గర్ల్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్. ఇక్కడ రక్తాలు నేను చిందించిన రక్తాలు పెట్టి చిందించింది నేను. అప్పట్లో నేనున్న టైంలో ఇప్పుడు కడుతున్నారు సరిగా, లేకుంటే నేను కూడా చిందిస్తుండే. అట్లాంటి ఏం దొరికితే జోక్ అంటే అబ్బా ఈయన బుద్ధిమంతుడు, నిజంగా జోక్ అంటే. అబ్బా బాగుంది. వస్తున్నాయి కదా చెట్లు, అవి ఏదో ఉన్నట్టు. There you can see and that's the entrance of college. ఇవన్నీ చెట్లు. And that's fucking me. స్కూల్లో ఉన్నప్పుడు మస్తుగా వస్తుండే ఇక్కడికి క్రికెట్ ఆడడానికి, ఇంకేదో చేయడానికి. జస్ట్ ఈ కాలేజ్లో ల్యాబ్లు చూసి జాయిన్ అయ్యాను అంతే, అసలు దీని గురించి ఏం తెలియదు. జస్ట్ ల్యాబ్స్ చూసి జాయిన్ అయినాం. అక్కడ క్రికెట్ ఆడుతుండే అక్కడ సైడ్ ఉంటుండే ల్యాబ్స్, బాగానే సామాన్ ఉంటుండే అని చెప్పి పడుతున్నా. జస్ట్ చూసి జాయిన్ అయ్యిండే. వెళ్తా సార్ ఇంట్లో నార్మల్ చిన్న పిల్ల బచ్చాలన్న వాళ్ళు ఎంత మనకి. అబ్బా హబీబ్ నగర్ వాళ్ళు మాక్సిమం అందరూ ఆడింటారు ఈ ప్లేస్ లో. హబీబ్ నగర్, ప్రేమ్ నగర్ ఇక్కడనే కదా, ప్రేమ్ నగర్ కదా అది. ఇక్కడ వీరానపేట వస్తుంది. ఇంకా ఇదేం కాలేజ్ కాలనీ? గణేష్ నగర్. సారీ గణేష్ నగర్ జమ్లమ్మ ఉంటది ఇక్కడ. జమ్లమ్మ నగర్ అందరు ఇక్కడ రక్తాలు చెందించారు అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి. ఈ గ్రౌండ్ లో దాని తర్వాత ఇంకా అక్కడ ఇదే మా కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. 2016 లో జాయిన్ అయినా. 16 కదా, 15 అయిపోయిన తర్వాత 15 నుంచి 18 వరకు అయిపోయింది. ఎట్లా అయిపోయిందో తెలియదు, చూసుకుంటేనే అయిపోతుంది. నిజంగా పాలిటెక్నిక్ చాలా భయంకరంగా ఉంటుంది. వెనకాలనే ల్యాబ్లు ఉంటాయి. యాక్చువల్గా మేము స్కూల్లో ఎక్కడే ఉండాలి ఏంది, వెనకాల సైడ్ ల్యాబ్స్ ఉంటాయి. అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు హాలిడేస్ ఏమైనా దొరికితే ఇక్కడ క్రికెట్ ఆడుతుండే. జస్ట్ ల్యాబ్స్ చూసి జాయిన్ అయినాయి కాలేజ్లో, అంతకు మించి ఏం లేదు. కాలేజ్ బాగానే ఉంటుంది కానీ ఫ్యాకల్టీ అంతా పట్టించుకోరు. బాగానే ఉంటుంది. ఇంకొంచెం బాగా చెప్పింటే వీడియోస్ చేయకుంటుంటేనేమో నాకు తెలిసి. అట్లేం లేదులే, కానీ కొంచెం పట్టించుకునేది ఉండే, కొంచెం గట్టిగా సీరియస్ గా పట్టించుకోరు. వి వర్ ద ఫస్ట్ బ్యాచ్, లైక్ ఎక్కువ క్వాంటిటీతో జాయిన్ అయిన ఇయర్ అది 2015. అప్పుడే కొంచెం గట్టిగా పట్టుకుని ఉంటే మేబీ కాలేజ్ ఇంకా బాగా లేస్తుండే. బ్యాక్లాగ్ ఎప్పుడు కొంచెం 2018 అయిపోయే వరకు ఐ హ్యాడ్ లైక్ 19 బ్యాక్లాగ్స్ ఏముండే. ఒక 2-3 అటెంప్ట్స్ లో క్లియర్ చేసిన మొత్తం. సార్ వాళ్ళు కష్టపడి ఒక 20-25 ఉంటాయి సర్టిఫికేట్లు దేవులాడి మరీ ఇచ్చారు పాపం. ఇక్కడనే మా హెచ్ఓడి ఆఫీస్, అదే ఆ సెకండ్ విండో. ఇక్కడ ఒక నెట్ ఉంటది కాలేజ్ బాస్. స్కామ్ చేశారు కానీ అప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడే. ఏం నెట్ అది? వాలీబాల్ నెట్ ఉంటుండే, డైలీ ఉంటుండే. అప్పుడు మా గల్లీలో మేము స్టార్ట్ చేసినాం వాలీబాల్ ఆడడం. అతను నెట్ లేకుండే. ఒక ఫైన్ డే చూసి
అంతకు ముందు రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్, అంతకు ముందు రోజు దాని తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్. సెమ్ సెమ్ ఇంగ్లీష్ ఎట్లా నాకు వస్తుంది, నేను చదువుకోలే, ఇంకా ఇది వచ్చి ఎత్తుకొని పోయినాం. ఆ నెక్స్ట్ డే మనకు దొరుకుతానేమో అని చెప్పి మస్తు భయమండే, కానీ ఇంకేం జరగలేదు అట్లాంటివి. ఇంకెంతే, ఇదే ఉంది కాలేజ్. ఎన్సీసీ గురించి ఏమైనా చెప్తా? ఎన్సీసీ గురించి నాకేం తెలియదు అసలు చెప్పడానికి. ఉంటుండేనా ఫస్ట్? ఉండే ఎన్సీసీ జాయినింగ్ కోసం రన్నింగ్ కూడా చేసిన, ఒక రౌండ్ కొడితే ఎన్సీసీలో జాయిన్ చేసుకుంటాం అని చెప్పారు. మరి కొట్టినా కొట్టలేదు? ఒక రౌండ్ కొట్టినా, కానీ అంటే మొత్తం సర్కిల్ చేయలే. అక్కడ వరకే సగమే ఆగిపోయినా. తినలే కానీ పొద్దుగాల రోజు అప్పుడు తినలేదు అనుకుంటా, మేబీ తినలేను. అయినా తినకున్నా అది నార్మలే, గానీ నేను ఏమైపోయిందంటే అసలు స్కూల్లోనే ఎన్సీసీ వాళ్ళు ఉంటారు చూసినా, స్కూల్లోనే ఎన్సీసీ వాళ్ళు ఏ సర్టిఫికెట్, నేను వాళ్ళ దాంట్లో పోయి జాయిన్ అయినా. కొంచెం అప్పుడు నాకు తెలియక వాళ్ళు దడదడ ఉరికేసరికి ఇక నేను క్యాచ్ చేయలేకపోయినా వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి ఏమైంది, ఇంట్లో గొడవ అయింది పొద్దున్నే కాలేజ్కి వద్దాం అన్నప్పుడు. గొడవ అయితే నేను తినకుండానే వచ్చిన కాలేజ్కి. తినకుండానే వస్తే ఇక్కడ మాకు సర్వే నడుస్తుండే బయట గ్రౌండ్లో. సర్వే నడుస్తుంటే ఇంకా మా డాడీ పాపం వెతుక్కుంటూ వచ్చిండు. కాలేజీలో లోపలికి పోయి చూసిండంట, అసలు మా డాడీకి ఏం తెలియదు. చూసి ఇక్కడ బయటకు వస్తే వెతుకుతున్నాడు, ఇంక ఇక్కడనే ఉన్నాం, మేము మాత్రమే ఉన్నాం కదా అని చెప్పి. చూసింది ఇంక కనపడంగానే అతను కూడా డైరెక్ట్ మాట్లాడలేదు, మళ్ళీ నేను ఏమన్నా కోపడతానేమో అని. వేరే ఫ్రెండ్స్ తో పిలిపించిండు. ఇంకా వెళ్తే జోలో పైసలు పెట్టిండు ఏదైనా తినని. ఇక సరే అని చెప్పి వచ్చేసిన. కానీ నిజంగా మా డాడీ అప్పుడు స్టార్టింగ్ లో అసలు ఏం తెలియదు, కానీ లోపలికి వస్తుండే నన్ను వెతుక్కుంటా. నిజంగా భలే ఉంటుండే అసలు అప్పట్లో. కాలేజ్ నిజంగా మ్యాజిక్ లాగా అయిపోతుంది పాలిటెక్నిక్. ఇదైతే దీని పని కూడా అయిపోతుంది, మేబీ రీకన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు చేస్తారో. బయట నుంచి ఇంత ఇట్లున్నా లోపల మాత్రం కొంచెం మాక్సిమం మంచిగా నీట్గా ఉంటుంది మాత్రం. ఇది మా ఎన్సీసీ గ్రౌండ్. యా, ఇది గ్యాస్ వాళ్ళ ఎన్సీసీ గ్రౌండ్. ఇప్పుడు నీది కాబట్టి నేను చెప్పు. ఏం చెప్తాను, ఇంకొచ్చింది యాక్చువల్గా నాది 10th 2021 లో అయిపోయింది. 2010 అయిపోయింది. ఇంకా నాకు అప్పుడు స్కూల్ లెవెల్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుండే. స్కూల్ లెవెల్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుండే. యాక్చువల్గా నేను డిప్లొమాకి రావడానికి, పాలిటెక్నిక్ రావడానికి కారణం ఏంటంటే, ఇందులో కూడా ఎన్సీసీ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు నాకు ఈ డ్రెస్ నచ్చుతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిప్లొమా, పాలిటెక్నిక్, జీపీటీ. అది ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి? ఇన్స్పిరేషన్ అంటే ఇంకా ప్రవీణ అన్న ఉంటుండే, ఇంకా అన్న వేసుకుని పోతుండే. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ తిరుగుతుండే. అప్పుడు డ్రెస్ నచ్చుతుండే, కొంచెం బాగుంటుండే. ఇంకా ఎట్లయినా జాయిన్ కావాలన్నట్టు ఇంకా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన. ర్యాంక్ ఇంకా సీట్ వచ్చింది, జాయిన్ అయినా. ఫస్ట్ యాక్చువల్గా నేను కూడా రన్నింగ్ లో పోయిండే, ఎన్సీసీలో రన్నింగ్ లో పోయిండే. ఇంకా నాకు ఏ సర్టిఫికేట్ ఉండే. ఇక్కడ మా ధీర సీనియర్ అని ఉంటుండే, ఆయన రిక్వెస్ట్ చేసి, ఇంకా అంటే రికమెండేషన్ ఇంక ఎట్లయితే మొత్తానికి అయితే ఎన్సీసీలో జాయిన్ అయిపోయినా. ఇంకా ఏముంటుందో నా డ్రీమ్, అంటే స్మాల్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. జాయిన్ అయిన ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా నేను తెలుగు మీడియం కదా 10th లో. తెలుగు మీడియం ఇంకా కొంచెం ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్ లో నాకు 3 బ్యాక్లాగ్స్ పడిండే. నేను ఆటోమొబైల్ 3 బ్యాక్లాగ్స్ పడిండే. ఇంగ్లీష్ ఇంకా ఫుల్ టెన్షన్ అయింది నాకు. చెప్తున్నా నా లైఫ్ స్టైల్ కూడా, డిప్లొమా ఎట్లుంటుండే అని. తెలుగు మీడియం నుంచి వచ్చిన ఇంగ్లీష్ అంత అర్థం కాకపోతున్నాయి. ఇంకా శిశుభూషణ్ సార్ అంటుండే, మా ఆటోమొబైల్ హెచ్ఓడి సార్, కార్తిక్ సార్, వీళ్ళు కొంచెం మోటివేషన్ చేసిండే, ఏం కాదు పాస్ అవుతావు. అది యాక్చువల్గా వాళ్ళు మోటివేషన్ చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే మా దాంట్లో వేకెన్సీ లేకపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా పోతే ఒక వేకెన్సీ పోతుండే. సో అందుకని అట్లా మోటివేషన్ చేసిండే. కానీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసిందే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇంటర్కి పోతే ఇట్లా ఉండకపోతున్నానేమో, అంటే మేబీ మరి నిబ్బాన్లకు అయిపోతున్నానేమో. ఇంకా చాలా ఇంకా మెయిన్ గా ఈ డిప్లొమా జాయిన్ అయితే కూడా నార్మల్ గా నిబ్బాన్లకు ఉంటున్నానేమో. కానీ ఎన్సీసీకి వచ్చి ఇంకా కొంచెం తెలుసుకున్నా, ఇంకా చాలా మంది పరిచయం అయ్యారు, ఒక్కొక్కరు ఎట్లుంటారు ఏందనేది కూడా తెలిసిపోయింది అంతా. ఎన్సీసీకి వస్తే చాలా నేర్చుకుంటాం, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్సీసీ స్టూడెంట్ అందరు డిఫరెంట్ ఉంటారు అన్న, చెప్పాలంటే డిఫరెంట్ గా ఉంటారు. ఇక బెస్ట్ మెమొరీ ఇన్ అవర్ లైఫ్ అంటే ఎన్సీసీ ఒకటి మెయిన్ గా చెప్పాలంటే. బెస్ట్ మెమొరీ ఇన్ లైఫ్ అంటే మెట్లు ఇంకా అంతా మా కల్చరల్ ఇంకా మా సీనియర్ కూడా అంటే రోజు ఒకరు పరేడ్ అయిపోయిన తర్వాత మాకు కల్చరల్ జరుగుతుంది. రోజు ఒకరు లేపి మరి ఇంకా కల్చరల్ చేపిస్తారు. నేనైతే ఎన్నోసార్లు లేచిన, సో డైలాగ్లు కూడా చెప్పిన.
ఇంకా అదొక బెస్ట్ మెమరీ. అట్లుంటుండే ఎన్సీసీ. కానీ బాగుంటుండే. 4 o'clock స్టార్ట్ అవుతుంది మా ఎన్సీసీ. స్టార్ట్ అయ్యి ఇంకా 7:30కి అట్లా 7:30కి పంపిస్తుండే. ఇంకా మా సీనియర్లు ఫుల్ రగడ చేపిస్తుండే. బాగుంటుండే అది కూడా మెమరీ. ఇంకా సీనియర్ల నుంచి ఇట్లా తీసుకోవడం, ఫ్రెండ్స్ బాగుంటుండే మా ఎన్సీసీ గ్యాంగ్. కానీ ఇప్పుడు అందరు ఇంకా డిస్పర్స్ అయిపోయారు. ఎవరు వాళ్ళు బీటెక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ అని చెప్పలే కానీ ఇంకా లైఫ్ మీద సీరియస్ అయిపోయింది బీటెక్ వచ్చాక. బీటెక్ వచ్చిన తర్వాత ఇది మా గ్రౌండ్, ఎన్సీసీ గ్రౌండ్. ఇక్కడ పరేడ్ వేసిండే. ఇంతే భయం ఇంకా మనది ఈ డిప్లొమాలో. చెప్తాను ఏమన్నా అన్నా ఏం ఇవే ల్యాబ్స్. ఇది కాదు, ఇది అప్పుడు లేకుండా నేను ఉన్నప్పుడు. ఇవి క్లాస్ రూమ్లు కొత్తగా కట్టారు. ల్యాబ్స్ చూపిస్తారండి. ఇదేందో తెలుసా? ఇది ట్రాన్స్ఫార్మ్ ఆఫీసా అంటే సపరేట్ గా? యా, నాకు తెలిసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక కాలేజ్ మొత్తానికి ఎలక్ట్రిసిటీ ఎట్లా సప్లై అవుతుందని చెప్పి మొత్తం దీనిలో ఉండింటది నాకు తెలిసి. 100% అదే. అవును ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ ఉంది. మళ్ళీ అది ఇక్కడికి వస్తే మొత్తం నాకు నా కాలేజ్ వైబ్స్ కూడా రావు. ఎందుకంటే కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు క్రికెట్ ఆడలే. ఇక్కడికి వచ్చి నా స్కూల్ ఉన్నప్పుడే ఆడినా, నా 10th ఫ్రెండ్స్ తో వాళ్ళతో వెళ్తానే. అందుకే ఇక్కడ సివిల్ ల్యాబ్ అన్నమాట. ఇది సివిల్ కదా, మీదే కదా అన్నది. ఇదే 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 ఇది సివిల్ ల్యాబ్. నీకే బాయ్ మొత్తం మర్చిపోయినట్టున్నావు. యా, కొన్ని మెమరీస్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలానే చూడాలి. ఇంకా అది పెడతానే వెతకాల్సి వస్తుంది మళ్ళీ. ఇక్కడ ఆడుతుండే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్. ఇది మాది ఆటోమొబైల్. రక్తాలు చిందించిన ఒకప్పుడు ఇక్కడ ఏదో వైభవం ఏదో నడుస్తున్నట్టుంది వాళ్ళకి, ఏదో క్లాస్ నడుస్తున్నట్టు. ఆటోమొబైల్ మా వాడు ఇన్నాడు, కార్తీక్ అని అంటాడు. అలవాడికి ఎవరేమన్నారు మా వాళ్ళదే. కార్తీక్ ఎవరు? కార్తీక్ వాడు మా ఎవరు లేకుంటే వీడియో తీసుకొచ్చి. ఇది మాది సివిల్. సివిల్ వాళ్ళది ఇది. సొల్లు. మా పిల్ల కూడా ఇదే కాలేజ్ అంటారు. ఇదే ఇక్కడ ఒకటి తీసాం చూడండి, ఒకటి రీల్. మళ్ళా చూడు ఇట్లా వచ్చి ఎవరేం చేస్తారు, ఏదో డెలాగ్ ఉంటది, చేసేస్తారు మాయమని ఇట్లా ఏదో ఉంటది. ఇక్కడ మన బాయ్ది ఇంకోటి అది ఉంటది. ఏం చేస్తున్నారు ఇక్కడ? డాంగ్లీ అదొకటి ఉంటది. బానే చేసినాం. ఇదే ఇది కాదనుకుంటా, ఇది మాది. ఏం లేదు, ఇది కూడా కాదు, ఇది వేరే డిపార్ట్మెంట్. ఇది హైడ్రాలిక్. ఎవరికి హైడ్రాలిక్స్ అంటే మొత్తం హైడ్రాలిక్స్ ఉంటుంది జస్ట్ దీంట్లో. ఇది మేబీ హైడ్రాలిక్ ఒక పార్ట్ ఉండొచ్చు మా సివిల్ లో. ఉంది హైడ్రాలిక్స్ ఉంది, కానీ అంత ప్యూర్ కాదు. ఇది మొత్తం ఇది ఫుల్లీ డెడికేటెడ్ టు సివిల్ ఓన్లీ. ఓన్లీ మావే ఉంటాయి. పిక్క పిల్లలు, కంకర, సిమెంట్. ఇంకా ఈయన చూడు, ఈయన పెద్ద సివిల్ ఇంజనీర్. ఇడు చూడండి, కంకర చూపించిన కంకర. బాయ్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ వచ్చింది, వదిలేసింది. ఎందుకు వదిలేసిన జాబ్? ఉత్తిగే బాయ్. చూడండి సీల్ వేసారు అనమాట. ఇంకా దిస్ హాలిడేస్ తర్వాత ఇంకా ఇది ఏదో టెస్టింగ్ వేసింటారు. టెస్టింగ్ వేసి తీసి దీనికి వేసారు, ఎట్లా వేస్ట్ చేయదని చెప్పి. ఇదే ఒకప్పుడు దీంట్లో ఉన్న కరెక్ట్ ఒక 2018 అంటే బాగానే. అమ్మాయి గాడ్ దేవుడా, దగ్గర 7 years. చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకుని. ఇక్కడ ఈయనే మేము కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినాం. ఇక్కడ పాములు కూడా బానే ఉన్నాయి. ఇది మాది వాటర్ది, కన్స్ట్రక్షన్ కోసం వాటర్ దీంట్లో తోడుకొని స్నేక్స్. ఇది మొత్తం ఏమో అంటారు కదా దీన్ని, అది వర్క్షాప్ ల్యాబ్. వర్క్షాప్ మాకుంటది, ఆటోమొబైల్ ఉంటుంది, మెకానికల్ అన్నిటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ తగ్గట్టు ఉంటది. మాకు కూడా ఉంటది. మాకు కూడా ఉండే, ఐ డోంట్ నో ఇంకెప్పుడు ఉందనో. అట్లా అక్కడ చూసిరా, అక్కడ కెమెరా పెట్టిరు.
Yes. ఒకప్పుడు ఇక్కడ ఏమో వేసారని చెప్పి కెమెరా పెట్టారు ఏం చేశారు? కాలేజ్ స్టూడెంట్స్, ఏదో వేసిరంటారు అని చెప్పి. ఏంటంటే మనలకు మస్తు డౌట్లు వస్తాయి. యా, అయినా ఎవరేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు, ఇది కాలేజ్. అయినా ఇట్లా కెమెరాలు పెడితే ఆగుతారా ఎవరైనా? ఇవ్వండి, ఎవడు ఆపలేడు. ఇది ఆల్సో మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ల్యాబ్. ఇక్కడ ఏంటి మొత్తం ఒకే దీనికి పెట్టి లాక్ వేసారు మొత్తం. దసరా హాలిడేస్ కదా, సంతకాలు పెట్టారు. 24/9/2020. ఓకే, దసరా హాలిడేస్ అన్నా. ఓకే, పెన్ ఉంటే మనం కూడా పెడుతుంటాం కదా. ఈయన హెచ్ఓడియా, ఎండి ఆమీర్. వర్క్ షాప్. ఆమీర్ మావాడు, మా ఫ్రెండ్ గాడు, వాడే ఎప్పుడు వచ్చిండు సార్ అయినట్టున్నాడు. అండర్ కార్ డ్యూటీ చేస్తున్నట్టున్నారు జపా. ఇట్లా అయిపోయింది. మరి అప్పటి నుంచి ఒకటి ఫాలో చేస్తున్నాడు. ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్. ఇదేందన్నా నిజంగా అసలు ఏం తెలియదు. ఇది మోస్ట్ మిస్టీరియస్. ఇది దీనిలో కాండమ్స్ ఉంటాయంట, చాలా యూజ్డ్ కాండమ్స్. ఏంటి యూజ్డ్ కాండమ్స్. ఇక్కడ చూడండి, వెంకటేష్, తారా, అమర ప్రేమికులు. ఎవరు ఈ ప్రేమికులు? చూడు, అమ్ములు. ఇక్కడ ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దేవేందర్, అమ్ములు దేవేందర్, ప్రణీత, సిద్ధు. అరే సిద్ధు సిద్ధుగా అంటారు కూడా వచ్చి పాలిటెక్నిక్ కి. ఇక్కడ కే లవ్ పేరు రాసలేరు. పుత్ర పిల్ల. ఇదేమో రాశారు, పందికి పుత్ర పిల్ల, పంది పిల్ల. మిల్క్ బాయ్, హర్ష, వర్ధన్. 206 మెకానికల్ వాడు. మా సిరీసే. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చినది. ఎస్పీకే. ఈ గోదావరికి చాలా మంది వచ్చినట్టున్నారు నిజంగానే. మా సివిల్ ఎంత మందికి పునాదులు వేసినట్టు. పేరు సూరి, హోటల్లో పూరి తిన్నారా, పూరి. ఇక్కడ లారీ పడ్డాను, జారీ లేపింది. చూడు, నా పేరు ఆశ, మా అమ్మను అడిగాను దోశ, నాకు రాదు తెలుగు భాష, ఇంకా ఆగవే గోష, ఇంకా ఆపవే ఘోష, ఇంకా ఆపవే ఘోష. తెలుగు భాష నేర్చుకో, తర్వాత రాయి. ఈడు రాసిండు మళ్ళీ. అయితే తెలుగు తెచ్చుకుని తర్వాత రాయి ఆశ అంట. మా కన్స్ట్రక్షన్, మా సివిల్ డిపార్ట్మెంట్ బానే పునాదులు బానే వేసింది ఇక్కడ సైడ్. నాకు తెలిసి ఎవరికి లేవు అనుకుంటే నీ పునాదులు కదా. మా సివిల్ మాదే ఎంత మందికి పునాదులు వేసింది ఇక్కడ, ఎంత మందికి ఆసరైపోయింది, ఆసరిచ్చింది. అమ్మా ఎన్ని కాలం నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా, అప్పుడు కూడా రాలేదు కాలేజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవడో నెంబర్ రాసింటారా? నెంబర్ నీ అయ్యా బొక్క. అమ్మా ఎన్ని స్టోరీస్ ఉన్నాయా? అమ్మ కన్నా లవ్ చుక్క ఏమో రాసిన బాయిడా. తనను కన్నవారి లవ్ యూ ప్రవీణ్ అంట. నీ పేరు వచ్చిందిడా బాయ్. ఈ ప్రవీణ్ నాదే అది. లవ్ యూ చుక్క ప్రవీణ్. ఎవరు పిల్ల రాసింది? లవ్ అనే పేర్లు మీ పేరెంట్స్ ని మోసం చేస్తున్నారు. అమ్మా ఒక్కొక్కరు రైటర్ అయిపోయినా నాన్న. మోసం ఏంద్రా మోసం? ఏంది మోసం? బ్రో యూ సమ్ ఐడియాస్ ఆన్ లవ్. నాకేం ఐడియాస్ లేవు. చెప్పు పిల్లవచ్చు. ట్రస్ట్ నో వన్. పేరు రాసిండు, తోడిపేసిండు. నీ పేరేం పేరు? ఎక్కడ ఉంటాను? చౌతిగానే తిరుగుతున్నావా ఇంట? స్కూలా కాలేజను? 10th? ఏ స్కూల్? ఇప్పుడు 10th అయిపోతుందా? ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? మరి స్కూల్ లేదా ఈరోజు? ఉందా? పోలేవా? పోబుదే లేదా? ఎందుకు బంద్ చేస్తున్నావు స్కూల్? అంత సిగ్గుపడుతున్నావు తలకాయ దించుకుంది. మరి సిగ్గుపడుతున్నాడు. వాడు సిగ్గు కూడా పడతాడు. నవ్వు కూడా నవ్వుతాడు. మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్.
ఈయన ఎవరో దేవదాస్ రాసిండు. మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ట్రస్ట్ ఈజీలీ. అసలు ఏం రాసిండు ఇది ఏంటి? కేర్ ఫర్ ఎవ్రీ వన్, డోంట్ చీట్. ఈడు చూడు ఇంకోడు సేమ్ ప్రాబ్లం బ్రో అంట. కాపీ పేస్ట్ కాక వాడు అంత రాసేంత లేదని జస్ట్ ఎవడో రాసాడు ఇది. బా ఇవన్నీ చూస్తుంటే కాలేజ్ లో ఉన్నప్పుడు లాలో ఆడుతుంటేనే ఉన్నా. అమ్మా మై గాడ్. ఎంతమంది అన్న నీకు లవర్స్ కాలేజ్ లో? మా కాలేజ్ లో గర్ల్స్ లేకుండా ఇప్పుడు 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 లవర్ బాయ్ కలిగే. మా కాలేజ్ లో గర్ల్స్ లేకుండా అప్పుడు ఓన్లీ దేవతలే. అమ్మా ఐ ఆమ్ చేంజింగ్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు ఎవరన్నా టచ్ లో ఉన్నారన్నా డిప్లొమా ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ లా? నో. బాయ్స్ లోనే లేరంటావా? నో. ఇంతేనా? నీకు గోడలకు కూడా ఏమైనా ఉంటాయి కలిసి మాత్రం కనుక డేట్ లోనే రాసలేరు. డేట్ లో there is only one thing. There is only one thing I do. 3 words for you. 5 I am love you. I love you. ఆ లవ్ కి కరెంట్ బొక్కల నుంచి వచ్చిండాడు లవ్. వీకే ఫెయిల్యూర్స్ ఆర్ ఏం రాస్తారు? పిన్న నచ్చలే, నేను కూడా ఏదో ఒకటి రాస్తుంటే. దట్స్ ఫకింగ్ డిసప్పాయింట్మెంట్. వీడు చూడు బ్రదర్ అంట. బ్రదర్ ఫుల్ ఫామ్ రాసిండు వీడు. బి అంటే బావ, ఆర్ అంటే రా, ఓ అంటే టీ అంటే హెచ్ అంటే హంగ్రీ అనుకుంటా. ఇంకేదో రాసిండు చెప్పాలి. ఆర్ అంటే ఏంటి అని పెట్టినా. ఇప్పుడు ఇక్కడికైతే నిజంగా ఫస్ట్ టైం నా కాలేజీలో కూడా రాలే. ఇప్పుడే వచ్చాను ఇంత దూరం. ఇప్పుడు చూస్తున్నా దానిలో కూడా దాంట్లోకి ఏం చేస్తాను ఇంతేనా చూద్దాం. కాండమ్స్ ఉంటాయంట దాంట్లో. మరి తమాషా ఎవరు చెప్పారు? మస్తు మంది చెప్పారు కానీ ఉరుకులాడుతున్నా కాండమ్స్ రిస్కీ. నాకెందుకు రావట్లేదు యూజ్డ్ కాండమ్స్ తోటి నేనే విష్ విష్ మగరమచ్చి బియా. నాకెందుకు వద్దనిపిస్తుంది, పోదామనిపిస్తుంది. అంటే యా ఉండొచ్చు స్నేక్ మమ్స్ కూడా. దట్స్ ఫకింగ్ వాష్రూమ్ అనుకుంటా. అది వెళ్ళా చూడు చూసి ఐమ్ నాట్ షూర్. ఆ కట్టెలలో ఉండొచ్చు. ఇక్కడ ఒక రూమ్ ఉందని నేనే ఫస్ట్ టైం చూసాను. అంటే డిప్లొమాలో ఉన్నప్పుడు అంత దిగకపోతుంది. బెంచులు ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయి, ఆపోజిట్ వద్దులే నాకు వద్దనిపిస్తుంది. చెత్త ఎక్కువ ఉంది దాంట్లో, అందుకనే పోవట్లేదు. చెత్త లేకుంటే పోతుండే. దయ్యాలకు భయపడం మనం. ఏదైనా దయ్యం ఎందుకంటే దయ్యాలు ఏం చేయలేవు. పాము అంటే చేయగలవు, ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ థింగ్. అది బతుకుతున్నట్టు మనం కూడా బతుకుతున్నాం. సో ఇట్స్ లైక్ వి గాట్ సమ్ కాలేజ్. ఇది మా కాలేజ్. ఇంకేంటి మీ గోడలు అన్ని కొత్తగా ఉన్నాయరా? మొత్తం ఎప్పుడు కొత్తగా ఉంటుంది. మాది కొత్త ప్రపంచం. సంవత్సరంకి గోడలు నింపేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ప్రతి సంవత్సరం గోడలు నింపేస్తున్నారు. దాంట్లో మొత్తం బాయ్స్ అంటారు కాబట్టి ప్రేమికులు అంత కష్టం. మీ దాంట్లో వద్దు ప్రేమికులు ఉంటారు అన్న సివిల్ లా. వద్దు. ఇది హైడ్రాలిక్స్. ఇంకా వచ్చేసి ఇంకా ముందుకు ఇంకేమైనా చూపిద్దాం. ఇంకేం చదువుదాం? ఈ లొకేషన్ లోనే ఎన్నో వీడియోలు చేస్తాం. యా పాలిటెక్నిక్ చాలా కంటిన్యూ చేస్తున్నా. ఇంకా అవ్వచ్చు కదా. సో ఇది అప్పుడు లేకునండే క్లాసెస్ నేనున్నప్పుడు 2016-17 టైంలో. ఇప్పుడు కట్టిర్రు. సమ్ కైండ్ ఆఫ్ పోలింగ్ వార్ ఏదో నడుస్తున్నట్టుంది. ఏదో
కౌన్సిలింగ్ ఉందా ఎప్పుడేమన్నా? లేదు, కౌన్సిలింగ్ నడుస్తున్నట్టుంది, వాళ్ళు టీచర్ వాళ్ళు ఉన్నారు. అయిపోయింది జాయినింగ్ కూడా ఎప్పుడు. అది కాదు, వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా కౌన్సిలింగ్ నడుస్తుంది ఇక్కడ. తెలియదన్న. ఏమైనా ఎగ్జామ్స్ ఉండి వెరిఫికేషన్ ఏమైనా కౌన్సిలింగ్ ఇక్కడ నడుస్తాయి. ఇదేమో వర్క్ షాప్. ఈ వర్క్ షాప్ లో అన్ని కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఆటోమొబైల్ సంబంధించిన వర్క్ షాప్ దీంట్లోనే ఉంటాయి. మాది కూడా ఒక పార్ట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కి సంబంధించింది ఇది కాదు బాయ్. ఎలక్ట్రిక్ సంబంధించిందంటే ఎలక్ట్రికల్ కి అవసరమైన కూడా కొన్ని వర్క్ షాప్ ఉంటాయి కదా, వేరే లోపల ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని నేర్చుకోవాలి కదా. దాంట్లో కూడా ఏనోతో హైడ్రాలిక్స్ లేకుంటే ఇంకేదో మెకానికల్ ఏదో అవసరం అవుతుంది. ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటది. ఫస్ట్ ఇయర్ మాత్రమే ఒక బేసిక్ వర్క్ షాప్ ఉంటుంది అందరికి. ఫస్ట్ ఇయర్ అయితే ఉంటుంది అందరికి. ఫస్ట్ ఇయర్, దాని తర్వాత ఇంక ఉండదు, ఎవరిది వాళ్ళకు ఉంటది బ్రాంచ్ కి సంబంధించి. యా, అంటే ఇప్పుడు మాకు కూడా అస్సలు సంబంధం ఉండదు, కానీ నేర్చుకోవాల్సి వస్తుంది పాయింట్ ఆఫ్ టైమ్ లో. వర్క్ షాప్, దట్స్ ద ఫకింగ్ వర్క్ షాప్. ఇంకా ఇది యా చెప్పలే, సమ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్ గోయింగ్ ఆన్. కౌన్సిలింగ్ లేకుంటే వెరిఫికేషన్ నడుస్తుంది. లేదు, నేను ఉన్నప్పుడు వేయలే. ఇక్కడ నుంచి చూద్దామా? యాక్చువల్ గా అదేదో ఈవెంట్స్ కి, బతుకమ్మ ఈవెంట్స్ కేమో యా ఉండొచ్చు. సరే అంటే ఒక చేశారు ఇట్లా దేవుణ్ణి. యా, మేము ఉన్నప్పుడు అయితే షెడ్ వేయలే, ఇప్పుడైతే షెడ్. మేము ఉన్నప్పుడు షెడ్ లేకునుండే, షెడ్ వేయలే కాదు, అప్పుడు లేకునుండే, వేయలేదు. అక్కడ నుంచి ఉంటది యాక్చువల్ గా రావడానికి, ఇక్కడ నుంచి అప్పుడు లేకుండే. స్నేక్ బాయ్స్, మా కాలేజ్ మొత్తంలో స్నేక్ బాయ్స్ చాలా మంది ఉంటారు. చాలా స్నేక్ మామ్స్. ఒకసారి జూన్ ఇట్లా పైకి ఎట్లా చూడు, ఇట్లా తిప్పు కొంచెం. మంపు కెమెరా అనుకో. గుడి, దీంట్లో ఏముందో నాకు తెలియదు. ఏముంది తెలుసా నీకు? ఇక్కడ ఏం కనిపించట్లేదు. యాక్చువల్ నాగుల దేవత అనుకుంటా. యా ఉండొచ్చు మరి. అప్పుడు ఓన్లీ రాయి ఉంటుండే, చిన్న గుడి ఉంటుండే. ఇప్పుడు కొంచెం షెడ్ వేసి మంచిగా చేసిర్రు. రీసెంట్ గానే ఓపెన్ చేసినట్టున్నారు కదా. ఇంకా మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇక్కడనే తింటుండే. అప్పట్లో అందరం రాళ్ల పైన తింటుండే. స్టార్టింగ్ కాలేజ్కి వచ్చిన కొత్తల్లో అయితే అసలు నేను టిఫిన్ తెచ్చుకోకుంటుండే. అప్పుడు ఉత్తిగానే మధ్యాహ్నం ఒక పూట అయిన ఉంటుండే, అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుండే. కానీ అది మెల్లమెల్లగా కొన్ని టైమింగ్స్ చేంజ్ చేసి సాయంత్రం 4 వరకు చేసారు. 4:30, 5 వరకు. 5 వరకు కూడా ఉండకుంటుండేలే. డిప్లొమా ఇది ఒకటి బాగుంటది. ఇంకా ఇక్కడనే ఇక్కడ చెల్లి ఆడుకొని గీ బండ పైన కూర్చొని తింటుండే స్టార్టింగ్. ఈ బండ పైన, దీనిపైన ఒక ప్రాంక్ కూడా చేసినాం. అది హోలీ పండుగ నా ఫ్రెండ్ గారికి గుడ్డు కొట్టినా నేను. వీడినే, నేను, జయరాజ్, పవన్, శ్రీహరి, వన్ పేరు, ఇంకొన్ని పేరు ఏదో ఉంటుంది, వన్ పేరు గుర్తు రావట్లేదు. దీని తర్వాత ఆ రాయి మీనికి ప్రమోషన్ అయినా. ఈ రాయా? యా, బాగానే పెద్ద రాయి పట్టుకున్నారు. యా, ఆ రాయి తర్వాత ఇంక ఇది మరీ ఓపెన్ గా అయిపోయింది. ఇంక అందరు కనిపిస్తున్నాము అని చెప్పి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు కొంచెం చెట్లు ఉన్నాయి బాగా, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు కావాల్సింది అందరికి జనాలకు చెట్లే. బాగుంటుండే అప్పుడు. కొంచెం స్టార్టింగ్ జూన్, జూలై అప్పుడు ఇంకా ఎండలు ఉంటాయి కదా, మంచిగా ఉంటుండే. అక్కడ లోపల ఇంకా బాగుంటాయి బండలు. అక్కడ కూర్చుంటుండే. ఇంకా టాయిలెట్స్ ఏమో ఇక్కడే టాయిలెట్స్, ఇక్కడ చెల్లి ఆడుకోవడం, ఇక్కడ తినడం, అక్కడ వెళ్ళిపోవడం. కానీ ఎప్పుడు టెన్షన్ ఉండకుంటుండే, ఒక క్లాస్ ఉంటది ఏంటి అని. చాలా ఇట్లా ఈజీగా వెళ్ళిపోయింది, సాఫీగా. చాలా ఘోరమైన బోరింగ్ ఉండొచ్చు కదా వీడియో. ఇది నా కోసం తీసుకుంటున్నాను నేను, తర్వాత చూసుకోవడానికి. యా అంతే. కానీ యూట్యూబ్ లో పెడతా నా కోసం, నా కాలేజ్ మేట్స్ కోసం. నా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, నా కాలేజ్ క్లాస్మేట్స్, జీపీటీ కోసం కూడా. యా, జీపీటీ వాళ్ళ కోసం కూడా. వాళ్ళకు కూడా ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఇక్కడ మధ్యాహ్నం అయితే ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయడం ఘోరంగా. నేను జాయినింగ్ వచ్చినప్పుడు ఇక్కడనే కూర్చుని కౌన్సిలింగ్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ అంటేనే దడ. అప్పుడు
అన్ని అడుగుతాడు అసలు ఏం తెలియదు, ఏ సర్టిఫికేట్ అడుగుతాడో ఏందో. 10th అయిపోయినా కొత్త కదా, 10th వరకు అసలు సర్టిఫికేట్స్ డీల్ చేయం మనము. 10th అయిపోగానే సడన్ గా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఆ సైడ్ అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలంటే కౌన్సిలింగ్ రోజు అయితే అసలు జాయిన్ అయ్యేంత వరకు నాకు అదే ఉండే టెన్షన్, ఏమైతుంది ఏమైతుంది. ఎందుకంటే చాలాసార్లు తిప్పిరు దానికి దీనికి అది కావాలి ఇది కావాలని, అట్లా భయం అవుతుండే చాలా. ఇది కాలేజ్ లోపల కొనికి వస్తుందా, ఎవరికో క్లాస్ నడుస్తుంది అంతే కదా. ఉత్తిగా కొనికి చూద్దామా, ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. అడిగితే ప్రసాద్ సార్ తెరేద్దాం. ప్రసాద్ సార్ చూడండి ఒకసారి కలవాలి. అది బంద్ చేసి డింగలు పెడతారా నాకు లోపల ఎట్లుంటుంది అన్నది. సివిల్ 8 ఉంటుంది క్లాస్ 206 ఇక్కడ పైన చెప్పరా మనకి ఇంతేగా దిఫ్లు. అదే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, కొంచెం దూరం ఉండు. కట్ చేయరా. నౌ వీఆర్ గోయింగ్ టు బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ ఎప్పుడు ఉండలేదు, హాస్టల్ లైఫ్ చూడాలని కూడా చాలా ఆశ ఉండే. అది కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు కుదిరింది. గ్రౌండ్ చాలా చిన్న ఉంది అది, ఇప్పుడు చిన్న అనిపిస్తుంది. అప్పుడు సరిపోతుంది మా ఎన్సీసీ రౌండ్ అప్పుడు 5 rounds 5-7 అట్లా. నాకు తెలిసి 300 meters ఉంటుంది అనుకుంటా, అంటే ఒక సర్కిల్ 300 చిన్న అనిపిస్తుంది. పెద్ద వేసి 400 కరెక్ట్ కొడితే ఇంకా దగ్గరనే మొత్తం చుట్టుముడతానే 300 వస్తుంది. అఫీషియల్ అయితే 400 meters. అది ఏంటి రైల్వేదా? అది ఇప్పుడు కొత్త కట్టిరు ఇది. రైల్వేది. నాకు తెలిసి ఆ గేట్ ఇక్కడ లేపుకొస్తారేమో, నాకు తెలిసి, నాకు అదే అనిపిస్తుంది. ఆడ ఇప్పుడు స్టాప్ చేసిందా? ఆ గేట్ ఇక్కడ లేపుకొచ్చి అఫీషియల్ రోడ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడ డబుల్ ట్రాకా? ఇప్పుడు అందుకనే అది కదా. ఒక కీ పాయింట్ చెప్పిండు అతను, చూపించు. డబుల్ ట్రాక్. త్వరలో డబుల్ ట్రాక్ పడబోతున్న మామ్నార్ రైల్వే స్టేషన్. ఉరుకుదామా? స్టార్ట్. చెయ్యమన్నా. రొనాల్డో అయిపోయింది పైన. రొనాల్డో టైటన్ టైటన్ టైటనా? టైటన్ ఎట్లా గుంచుతాడు? నువ్వు ఇక్కడనే ఉంటావా? తాండానా? ఎస్టీ అను. నువ్వు స్కూల్కి ఎందుకు పోలే అసలు ఈరోజు? ఫస్ట్ డే అంట. అచ్చా, హాలిడేస్ అయిపోయినా ఫస్ట్ డేనా ఈరోజు? పోపుదేలేదు అందుకే నువ్వే హాలిడే ఇచ్చినా? భయ కాంతారా ఎట్లయింది రివ్యూ ఏమన్నా? కాంతారా నేను చూడలేదు. ఇడ నేను ఆమెర్ గాడు కూర్చుంటుండే. వాడు నేనే తిరుగుతుండే ఎక్కువ. టాపర్ కదా ఆమెర్ బాయ్? టాపర్. నీకన్నా? నాకన్నా అంటే అప్పుడు నేను చదువుకుంటుంటే, నేను చదివింటే నేనే టాపర్ అవుతుంటే. అందుకే ఆమెర్ గాడు వచ్చిండు అంతే, లేకుంటే నేనే టాపర్. అప్పుడు ఇంత లేకుంటుండే, బాగుంటుండే. ఇంకా వర్షాకాలం వర్షాలు బాగా పడితే ఇంకా ఎట్లా వచ్చినాయి. ఏం చెప్పాలరా దాని గురించి? చెప్పు. బాయ్స్ హాస్టల్ అది. కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలే. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను 2 ఫ్రెండ్స్ మణికొండ పోదాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళది ఇక్కడ కాదు, నేను ఒక్కనే లోకల్. నాకు మణికొండ తెలుసు, వాళ్ళకి తెలీదు. సో అట్లా పోదాం తీసుకెళ్ళు అంటే నేను, వాడు,
వన్ పేరు రఘు, ఇంకొకని పేరు నవీన్. ఆ ఫొటోస్ ఇంకా ఇప్పటికున్నాయి డ్రైవ్ లో. ఇగో అదే బాయ్స్ హాస్టల్. అప్పుడు మనం కూడా పోదాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈయన తినేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాడు హాస్టల్లోనే ఉండే, వాడే తీసుకొని వచ్చిండు. తిందాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను డైరెక్ట్ తినేసి అని, ఇంటికి వెళ్ళి వస్తే లేట్ అవుతుంది అని చెప్పి అట్లా. దిస్ ఈజ్ హాస్టల్. ఈ హాస్టల్ గురించి ఏం చేయాలి, ఏం బాగాలేకుంటుంది అన్న హాస్టల్. నేను ఉన్నా కదా అంటే ఎట్లా ఉంటారు. మిస్టేక్ ఏంటంటే అసలు కాలేజ్ కి ఇంత దూరం పెట్టేది లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ కి ఇంత దూరం పెట్టినందుకు అదొక మిస్టేక్ అయిపోయింది. అక్కడ స్టార్టింగ్ గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి అది చూస్తారు వచ్చిన వాళ్ళంతా. ఇంత దూరం వచ్చాడు సరిపో బాయ్స్ హాస్టల్, అందుకనే పట్టించుకోలేదు అసలు. అది అట్లా అయిపోయింది. ఇంకా సార్ వాళ్ళు కూడా రాకుండా అట్లా అయిపోయింది అది. ఇది ఈ రూట్ ఏమో మన మాబ్నార్ లో ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అది. రక్తాలు చిందించారు సగం మాబ్నార్ మొత్తం దుంగిటారు దాంట్లో. ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ లోపల ఉంటది ఒక స్విమ్మింగ్ పూల్. 30 రూపీస్ పర్ అవర్. అప్పట్లో 20 ఉంది అనుకుంటా స్టార్టింగ్ లో. నేను వరకు 30. ఇప్పుడు 80 రూపీస్. 15-20 ఉన్నప్పుడు నాకు ఐడియా ఉంది. నేను ప్రజ్ఞా స్కూల్కి వచ్చిన తర్వాతనే 7th క్లాస్ 8th క్లాస్ లో వచ్చిన. 7th కాదు 8th 9th క్లాస్ లో నుంచి వచ్చిన. ఇక 10th కి ఇంకా రచ్చ మస్తు పోయినాం. తర్వాత ఫస్ట్ ఇయర్ లో ఇంకెప్పుడు పోలే అంతే. ఇంకేం చూపించాలి అంతే. ఇంకా నాకు దీంట్లో ఎప్పుడు నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంకా మన శివబాయ్ ఒక వీడియో ఉంటది రా, రక్తాలు చిందిపిచ్చిండు నన్నైతే. చిందిపిచ్చిండు, సాహ కొట్టిండు. ఆ రోజు ఒక సీన్ ఉంటది ఏదో, అది ఏ సినిమా, ఆ సినిమా పేరు ఏం పేరు ఉంది కదా, మన గ్యాస్ బాయ్ రక్తాలు చిందించండి ఒకసారి ఒక వీడియో కిడ. విరూపాక్ష ఒక వీడియో ఉంటుంది చూడండి, ఏదో ఉంటుంది దాన్ని వద్దు. ఏం లేకుంటే గేట్ క్లోజ్ ఉంటే ఎట్క పిల్లలు ఎక్కి పోయి, డోర్ ఉంటే డోరే కావాలి ఆయనకి, బ్యాక్గ్రౌండ్ లో కూడా డోర్ ఉంటే డోరే కావాలి, చెట్టు ఉంటే చెట్టే కావాలి, వీడియో అట్లా ఫిక్స్ అయ్యి వస్తాడు. అట్లా పైకి వెళ్ళినాం, ఆడ కొన్ని షాట్లు తీసుకున్నాం, ఆడ కొన్ని తీసుకున్నాం. ఇది వెనకాల ఒక షాట్ ఉంటది, ఉన్నాయి చూద్దాం పదా. అప్పుడు ఏదో ఇట్లా వీడియో కోసం గీకింది, ఏదో దయం పట్టినట్టు అదొక సీన్ ఉంటది. అది ఇవన్నీ పరమ బోరింగ్ అనిపించచ్చు. ఒక 3-4 years తర్వాత నాకు గ్యాస్ బైక్ కొంచెం బాగానే అనిపిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇట్లా వచ్చినామా అని చెప్పి. రక్తాలు చిందిపించిండు. హాస్టల్ చూడు ఎట్లా అయిపోయింది. 1990s లోనే పాలిటెక్నిక్ కాలేజ్ గురించి ఇంత బడ్జెట్ పెట్టి కాలేజ్ మస్తు కట్టిండ్రు పెద్దగా. కాలేజ్ మస్తు కట్టి హాస్టల్ కట్టి విరూపాక్ష ఎక్కడనే ఉంది చూడండి. అవి కాదు అవెందుకు గీసినావు బాయ్? అవే నువ్వు గీసినవి నేను అడుగుతా. ఇవి ఉత్తి బొమ్మలు నేనేసింటా, నువ్వు గీసిన రపరప గీకిన నేనేసిన. ఇవి ఇప్పటికున్నాయంటే గ్రేట్. నేను గీకింది అవుతుంది వాడు కానీ అది ఇక్కడనే ఉంటది. శివాల దిబ్బ శ్మశానం. ఒక సీన్ రీక్రియేట్ చేస్తాను ఇప్పుడు. గ్యాస్ బైన్ మ్యాచ్ చేయాలంటే కష్టమే గానీ శివబాయిని ఒక సీన్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. పాములు రాకుండా బాయ్ అయితే అప్పటి నుంచి మాయంబడినే తిరుగుతుండు. బాయ్ అవుతుంది వాడు అట్లనే తిరుగుతున్నాడు. అసలు తిరుగుతున్నాడు, ఒక్క మాట మాట్లాడతాడు, మళ్ళీ కెమెరా తిప్పంగానే సిగ్గుపడుతున్నాడు మళ్ళీ. అంటే దసరా హాలిడేస్ అయిపోయిన ఫస్ట్ డే ఈ రోజే అంట. ఇంకా మీరేంద్ర నాకు హాలిడే ఇచ్చారని చెప్పి వాడే హాలిడే ఇచ్చాడు స్కూల్ కి రోజు. సేమ్ సూపర్ రాజా లాగా అన్న. ఎవరు రే? నేను ఎందుకు అవుతారా? సూపర్ రాజా ఇలాంటి సినిమా ఇలాంటి లాగా మీరు ఎప్పుడు చూసిండారు? ఇక్కడ నుంచి ఒక సీన్ రీక్రియేట్ చేసిండు అన్న గ్యాస్ బై. ఆ సీన్ ఇన్నే
ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఆడ ఇప్పుడు కాటుగా తెచ్చిండే మనం బొగ్గ అది కాటుగా తెచ్చిండే బొగ్గుతో నడుతుంది. తెలుసు కదా శ్మశానాలు ఎత్తుంది నైట్ టైం అయితే. ఇక్కడ కూర్చునిండే గ్యాస్ శివ ఇక్కడ కూర్చునిండే. అప్పుడు కూడా మస్తు దెంగులు పడ్డాయి గ్యాస్ కి. ఇక్కడనే ఎగ్జాక్ట్ నేను ఇక్కడ నుంచి వీడియో తీసినా వాడు ఇక్కడ కూర్చున్నాడు. సావ దెంగిడు నన్ను. అది ఇట్లా ఉండి దీనికి అది ప్రాక్టీస్ కూడా చేయలేము. మళ్ళీ వచ్చి మళ్ళీ టేకులు ఇంకా అక్కడ ఒక టేక్ తీసుకున్నాం. అక్కడ ఎన్ని టేక్ తీసుకున్నాం చెప్పాడా? కూర్చొని ఉంటది ఆడ కూడా పక్కన. అదే ఆడ కాకలు ఇట్లా పైన అవుతుంటే కాకలు ఎగిరేది ఆడ. ఇంకోటి కూర్చున్న టేక్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అది పెట్టలే అనుకుంటా వీడియోలో చేసిండే. కాకలు ఒక్కడే పెట్టిండే టేక్. ఇంకా అది అట్లా అయిపోయింది. ఇంకా ఇట్లా వెళ్తే ఇంకా స్విమ్మింగ్ పూల్ వీరనాపేట అట్లే వెళ్తే మాపున్నారు మళ్ళీ. అట్లా అయిపోతుంది. Take me to church, I worship like a dog, and the shrine in your life, and you can sharpen your knife.